కౌంటింగ్ రోజు అతి ముఖ్యమైనది ఏమంటే సిఈలో ఎన్ని ఓట్లు ఉండొచ్చాయో అన్ని ఓట్లు మాత్రమే మనం ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ 17Cలో కొద్దిగా తేడా ఉన్నా అది హ్యూమన్ ఎర్రర్గా అనే పరిగణించి సిఈలో అది కరెక్ట్గా పనిచేస్తే అంటే ఆన్ అయ్యి టోటల్ చూపించి తర్వాత రిజల్ట్ బటన్ నొక్కగానే రిజల్ట్ క్యాండిడేట్ వైజ్ చూపిస్తే మనం ఫైనల్గా సిఈని నమ్మాలి. సిఈ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది ఎలక్షన్. అది పెర్ఫెక్ట్గా ఉంటే అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నట్టుగానే మనం భావించాలి. ఒకవేళ ముందుగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందని ఇన్ రిటర్న్లో మనకు తెలిస్తే ప్రీ డిటర్మినేషన్ కేసెస్ విషయంలో అయితే సిఈని మనం పక్కన పెట్టాలి. అంతే తప్ప సిఈకి సంబంధించి ఎటువంటి సమస్య లేనప్పుడు మాన్యువల్గా ఉన్న రిటర్న్లో సమస్యలు ఉన్నప్పుడు సిఈని మనం ఫైనల్గా తీసుకోవాలి. తర్వాత కొన్నిసార్లు ఎప్పుడైతే ప్రీ డిటర్మినేషన్ సిఈలు ఉన్నాయో వాటికి సంబంధించి తప్పనిసరిగా వీవీప్యాట్స్ మనం కౌంట్ చేయవలసి వస్తుంది. మరికొన్నిసార్లు మనకి టోటల్ నెంబర్ కొడితే అది రాదు. కొన్నిసార్లు దాన్ని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటరీ వేసినా లేదంటే క్లోజ్ బటన్ని చేసినప్పటికీ రాకపోతే అటువంటి దానిని మనం తప్పనిసరిగా మార్జిన్ చూడకుండా తప్పనిసరిగా వీవీప్యాట్ స్లిప్పులు కౌంట్ చేయాలి. ఈ విషయాలు 4వ తేదీ కౌంటింగ్లో చాలా కీలకం. ఇక మిగతావన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం మొట్టమొదట మనం సి కవర్ని చూస్తాం. సి కవరు ఓకే అయిన తర్వాత బి కవర్లో మనకి సి కవర్ ఓకే అయిన తర్వాత బి కవర్ చిన్నది ఉంటుంది. దాంట్లో డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ దగ్గర మనం 3 విషయాలు మాత్రమే గమనించాలి. 1 సీరియల్ నెంబర్ సరిపోయిందా లేదా, 2 ఎవరైతే ఓటర్ ఉన్నాడో అతను సంతకం పెట్టాడా లేదా, 3 గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాడా లేదనేది ఇంపార్టెంట్. ఆయన డిజిగ్నేషన్ కానీ అతని యొక్క స్టాంప్ కానీ లేకపోయినా దాన్ని మనం కౌంట్ చేయవచ్చు. ఇది కొత్తగా వచ్చిన విషయం కనుక ప్రతి ఒక్కరు కూడా పోస్టల్ బ్యాలెట్ అలాగే ఈ ఈవీఎంకి చెప్పిన 2 డైరెక్షన్స్ పాటించాలి. ఇంకా ముఖ్యమైనది ఇంకొక విషయం